సరే, ఈ సూక్తులన్నీ బాగానే ఉన్నాయి, కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం అని అనుకోవచ్చు. ఓకే, సక్సెస్ అనేది అవసరమే, ఓకే. అయితే ఈ క్రమంలో మనము దాన్ని నీట్గా ప్రయత్నించుకుంటూ వెళ్ళాలి. అది దాని గురించి ఆలోచించొద్దు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రయత్నం మనం చేస్తూ పోతే ఖచ్చితంగా కూడా డెఫినెట్గా ఏదో ఒక రోజు అది వచ్చేది ఖచ్చితంగా వస్తుంది. బికాజ్ యు నో వాట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సముద్రంలో కానీ ఏదైనా ఒక వాటర్ బాడీలో ఒక వాటర్ ఇవాపరేట్ అయిపోయింది, అక్కడ నుంచి బాగా ఆవిరైపోయి క్లౌడ్స్ ఫామ్ అయినాయి పైన. సో అది ఆవిరైపోతున్నప్పుడు కానీ ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు, అంటే ఈ వాటర్ పోతుంది, ఏదో ఒక రోజు వర్షం కురుస్తుంది కదా, అది ఎప్పుడని చెప్పలేం. కానీ కొన్ని రోజుల తర్వాతనో ఇంకొన్ని రోజుల తర్వాతనో ఎప్పుడో అప్పుడైతే అనుకూలంగా ఉన్నప్పుడైతే ఖచ్చితంగా వర్షం అనేది పడుతుంది, పడకుండా ఉండదు. సో మన ప్రయత్నం కూడా అంతే, చేసుకుంటూ పోతుంటే ఏదో ఒక రోజు దాని రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సరే, మరి గాలితోటి ఆ మబ్బులు అవతలకి వెళ్ళిపోయినాయి, అంటే పడాల్సిన చోట పడలేదు అనుకుందాం. అంటే మనము ఒక కష్టపడి చదివిన తర్వాత కూడా ఒక ఎగ్జామ్లో మనము ఫెయిల్ అయిపోయినట్టు అనుకుందాం. కానీ ఇప్పుడు ఆ నాలెడ్జ్ అయితే మన దగ్గర ఉంటుంది కదా, ఆ చదువుకున్నందుకు ఆ నాలెడ్జ్ అయితే ఎటుపోదు. అంటే ఇప్పుడు ఈ వాటర్ ఇవాపరేట్ అయిపోయిన తర్వాత పైన మబ్బులు అయితే ఫామ్ అయినాయి కదా, వేస్ట్గా అయితే పోలేదు. ఆ వాటర్ ఇవాపరేట్ అయ్యి అక్కడక్కడ చుక్కలు అయితే పోలేదు. సరే, అది ఆ మబ్బులు ఏంటంటే పడాల్సిన చోట కాకుండా వేరే చోట పడ్డాయి. సరే, ఎక్కడైతే ఏముంది, మనకు రావాల్సిన పోస్ట్ వేరే వాళ్ళకి వచ్చింది అనుకో, సరే ఓకే, లెట్ ఇట్ బీ, మనం ఇంకో ప్రయత్నం చేస్తాం అనుకుందాం. బట్ మనకు రావాల్సిన నాలెడ్జ్, మనం కష్టపడి చదివినందుకు ఆ జ్ఞానం అయితే ఎటు పోదు కదా. సో అట్లా మనము ప్రయత్నించాలి, మన దగ్గర ఉన్న జ్ఞానంతో ఇంకో ప్రయత్నం, అంతేగాని దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. బట్ యూ విల్ బీ సక్సెస్ఫుల్. ఆ జ్ఞానం ఉందంటే నువ్వు ఆ పోస్ట్ అనే కాదు, వేరే విధంగానే నువ్వు సక్సెస్ అవుతావు అనుకోవాలి. యూ విల్ బీ ఏ టీచర్, అట్లీస్ట్ నీ మాటలు విని, లేకుంటే నువ్వు ఇంకెవరికైనా జ్ఞానం ఇవ్వడము. డబ్బులు అనేవి ఆ పోస్ట్ ఉంటేనే నాకు ఇంత శాలరీ వచ్చేది, ఇప్పుడు అంత రావట్లేదు. ప్రతి మనిషి నాకు తెలిసి బతకడానికి ఎంతో అంత సంపాదించుకోగల స్టామినా కరెక్ట్గా ఆలోచిస్తే ఉంటుంది. ఒక కూలీ పని చేసేవాడు కూడా ఒక రైట్ వేలో కూలీ చేసుకొని అతను కూడా సక్సెస్ అయినట్టే. ఒక 10 గంపలు మోసి ఒక దగ్గర తీసుకెళ్ళినంటే ఎండ్ ఆఫ్ ద డే హీ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్ ఎట్ హిస్ వర్క్. అతను కావాల్సింది అతను చేసుకొని సంపాదించుకున్నాడు. సో ఫలానా పోస్ట్లో ఉంటే నాకు ఇంత వస్తుంది అనుకోవడం ఈజ్ నాట్ రైట్ థింగ్. సో ఎవ్రీ వన్ ఈజ్ సక్సెస్ఫుల్. ఒకతను కష్టపడి కట్టెలు కొడుతున్నాడంటే ఆ ప్రాసెస్లో అతను కట్టెలు కొడుతున్నాడంటే ఆ కట్టెల మోప్ అయితే అవుతుంది కదా, అక్కడ ఒక రిజల్ట్ అనేది వస్తుంది. సో హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అనమాట. వాట్ ఎవర్ యూ డూ హార్డ్ వర్క్, అది ఖచ్చితంగా ఒక రిజల్ట్ అయితే ఇస్తుంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అది చేస్తేనే నేను సక్సెస్ అయినట్టు, నేను ఇలా చేశాను, ఆ కట్టెలని ఇలా కొట్టాను కాబట్టి అలా పేరు చేతేనే సక్సెస్ఫుల్, నేను ఆ ఫలానా ఒక పెద్ద పోస్ట్ కోసం చదివాను కాబట్టి ఆ పోస్ట్ వస్తేనే నేను రైట్ సక్సెస్ అయినట్టు అనుకోవడము, అది మనం డిఫైన్ చేసుకోవడం తప్పు. బట్ సక్సెస్ అనేది ఆ ప్రాసెస్లో మనము దాన్ని చేసినామా లేదా అనేది సక్సెస్ఫుల్. So definitely every person is successful, whoever tries and whoever attempts in his process. And one more thing, మనము ప్రయత్నిస్తుంటే చాలామంది ఎన్నో రకాలుగా విమర్శలు వాళ్ళు వీళ్ళు అన్నీ చేస్తూ ఉంటారు కామన్గా. అది ఎందుకంటే అది మనిషికున్న నైజం, అది అంతే. అది పక్క వాళ్ళని ఒక పాయింట్అవుట్ చేయడం అనేది ఎవరైనా సరే మనం కూడా చేస్తుంటాం, చిన్న చిన్నవి అట్లనే మనకు కూడా వస్తుంటాయి అనుకోవాలి. బట్ ఇవి ఏవి పట్టించుకోకుండా మనం ఒక ప్రయత్నం చేస్తూ పోతుంటాం చూసారా, అది కూడా ఒక బిగ్ సక్సెస్. ఆ హ్యాబిట్ మన దగ్గర ఉంది, ఎవరిని పట్టించుకోకుండా మనం ఒక వేలో వెళ్తున్నాం చూసారా, దట్ ఈస్ అ బిగ్ సక్సెస్ ఫర్ అ పర్సన్. థ్యాంక్ యూ.